నమస్తే ఎక్స్‌ప్రెస్ మినిట్‌కి స్వాగతం. తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటన 8వ రోజుకు చేరుకుంది. ఆదివారం బీజింగ్‌లోని ప్రఖ్యాత తియాన్మెన్ స్క్వేర్‌తో పాటు చైనా వాల్ను సందర్శించిన కేసీఆర్ బృందం ఇవాళ షెంజాన్‌లోని హైటెక్ పారిశ్రామిక పార్కును సందర్శించనుంది. సమస్యలను పరిష్కరించాలంటూ వరంగల్లో ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కనీస వేతనం 15,000 చెల్లించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో హన్మకొండలోని ఏకశిలా పార్క్ ఎదుట దీక్షలు చేపట్టారు. కరీంనగర్ జిల్లాలోని గోదావరి నదిపై లైడల్ సర్వే కొనసాగుతూనే ఉంది. కాళేశ్వరం బ్యారేజ్ కోసం నిర్వహిస్తోన్న ఈ సర్వేలో మెడిగడ్డ వరకు పరిశీలన చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మిషన్ కాకతీయ కింద మరమ్మతులు చేపట్టిన చెరువులను పలువురు కవులు, రచయితలు పరిశీలించారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన చెరువులు నేడు నీటితో కళకళలాడుతున్నాయని వాళ్లంతా సంతోషం వ్యక్తం చేశారు.